మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజానీకానికి శుభవార్త. మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ నెల రోజుల ఆపరేషన్ క్లీన్ స్వీప్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో 3 లక్షలకు పైబడిన జనాభా గల పట్టణ స్థానిక సంస్థల విభాగంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిని అన్ని రంగాల్లో మోడల్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా సమర్థ పర్యవేక్షణలో అన్ని విభాగాల సిబ్బంది కృషి ఫలితంగా నగరపాలక సంస్థ స్వచ్ఛత పారిశుధ్య నిర్వహణలో కనబరిచిన విశిష్ట పనితీరుకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు ప్రశంసా పత్రం అందుకోవడం నిదర్శనంగా నిలుస్తుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం నిర్వహించిన 18వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం బాషా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కమిషనర్ పనితీరును అభినందించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాలు 4 రోజుల పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు బాగా చేశామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ 3 లక్షల నుంచి పైబడిన జనాభా కలిగిన పట్టణాల కేటగిరీలో మనకు మొదటి స్థానం రావడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎట్ ది సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా మరింత పెంచినట్టు అయింది. దీనిది ఒకటి కేవలము ఈ పట్టణాన్ని క్లీన్గా పెట్టాలంటే కేవలం ఒక మున్సిపల్ కార్పొరేషనో లేకపోతే ప్రజాప్రతినిధులు లేకపోతే ఇంకో స్వచ్ఛంద సంస్థల వల్లే కాదు, ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేయగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఈ ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఈ కార్పొరేషను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇందులో క్లీన్లెస్ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇందులో మీ అందరూ సహకరించడానికి మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా మరింతగా మంచి సేవలు కార్పొరేషను అందించే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు అందిస్తారని, మేము కూడా మరింత బాధ్యతాయుతంగా కష్టపడి పనిచేయడానికి సంసిద్ధత తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థకి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పురస్కారం మా మున్సిపల్ కమిషనర్ గారు అలీం బాషా గారు తీసుకొనడం చాలా ఆనందదాయకం. దీనికి సందర్భంగా గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ని 19/5/26 నుంచి ఒక 4 రోజులు మాత్రం జరగడం జరిగింది. ప్రతి వారం ఒక థీమ్ తీసుకొని నాలాస్ క్లీన్ చేయటం, రోడ్డు క్లీన్ చేయటం, డ్రైన్స్ క్లీన్ చేయటం, టాయిలెట్స్ క్లీన్ చేయటం, ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ పెట్టుకొని మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఇందులో గౌరవనీయులైన ఎండి స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే లోకల్గా ఆరుద్ర భూలక్ష్మి గారు కూడా ఈ పార్టిసిపేషన్ అన్నింటిని కూడా పార్టిసిపేట్ అయ్యి వారి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలంతటా కూడా గౌరవనీయులైన నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు, గౌరవనీయులైన అలీం బాషా కమిషనర్ గారు ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి నగర సంస్థని అభివృద్ధి పరిచయంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా యుద్ధ ప్రాతిపదికన ప్రజల ఆరోగ్యమే శ్రేయస్సుగా తీసుకొని నిర్వహించడం జరిగింది. ప్రజలు ఇలా అవార్డు రావడం చాలా ఆనందదాయకం. ఇదే స్ఫూర్తితో మా మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇంకా బాగా కష్టపడి స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మంచి ర్యాంక్ రావడానికి మా వంతు కృషి చేస్తున్నాం. అలాగే మన పట్టణ ప్రజలందరూ కూడా శానిటేషన్కి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా మాకు ప్రత్యేకంగా వెంటనే తెలియజేస్తే
వెంటనే వాటిని పరిష్కరించడానికి మేము ముందుకు వస్తున్నాం. మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ప్రతి డ్రైన్ కూడా డీసిల్ట్ చేయటం వల్ల వర్షపు నీరు ఎక్కడా నిలవకుండా కూడా చేయటం జరిగింది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం వర్షపు నీరు నిలవకుండా ఉండటానికి ఖచ్చితమైన ప్లాన్లు వేసి అనేక సార్లు డీసిల్ట్ చేయటం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా గమనించి ఎలాంటి చిన్న సమస్య శానిటేషన్ సంబంధం వచ్చినప్పటికీ కూడా మాకు తెలియజేస్తే వెంటనే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.